హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్కూల్ యూనిఫామ్ షర్ట్ కటింగ్ ఎలాగో చూద్దాం. ఈ షర్ట్ అనేది 5 సంవత్సరాల బాబు కోసం కుడుతున్నాను. దానికోసం నేను 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. వాటిని కోరంచులు ఎదురెదురుగా ఉండేటట్టుగా ఫోల్డింగ్ చేసుకోండి. ఆ ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓపెన్స్ మన వైపు ఉండాలి. క్లాత్ని నీట్గా సెట్ చేసేసుకోండి. టేప్ తీసుకోండి. టేప్తో 1.5 ఇంచ్ తీసుకొని కోరంచుల వైపు పెట్టేసుకొని ఒక డాట్ పెట్టేసుకోండి. కింద వైపున పై వైపున కూడా ఒక డాట్ పెట్టేసేసుకోండి. ఆ 2 లైన్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. స్ట్రైట్గా రావాలి, క్రాస్గా రాకూడదు. అలాగే కింద వైపున 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఒక స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. కింద ఫోల్డ్ చేసి కుడతాం కదా షర్ట్కి, దానికోసం అని చెప్పేసి. ఇప్పుడు మనం బాడీ లూజ్ కావాలి షర్ట్కి. ఏదైతే మెజర్మెంట్కి ఇచ్చిన షర్ట్ ఉందో దాన్ని తీసేసుకొని బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని నీట్గా సర్దేసుకోండి. వెనక వైపున అటువైపు సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఇటువైపు సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో కొలుచుకోండి టేప్తో. నాకైతే ఇక్కడ 12 ఇంచులు అనేది వచ్చింది. నేను దానికి 2 ఇంచెస్ యాడ్ చేసి 14 ఇంచులు పెడుతున్నాను. అందులో 14 ఇంచుల్లో హాఫ్ తీసుకుంటే 7 ఇంచులు వస్తుంది. 7 ఇంచులని బాడీ లూజ్ కింద పెడుతున్నాను. ఎక్కడైతే మనం 1.5 ఇంచ్కి లైన్ డ్రా చేసుకున్నామో ఆ పక్క నుంచి 7 ఇంచెస్ అనేది డ్రా చేసుకుంటున్నాను. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. మనం షర్ట్కి ఫోల్డింగ్ చేసి కుడతాం కదా దానికోసం. అలాగే షోల్డర్ మెజర్మెంట్ కోసం షర్ట్ తీసుకొని అటువైపు హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి ఇటు సైడ్ హ్యాండ్ జాయింట్ వరకు ఎంత వస్తుందో చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ 10.5 ఇంచులు వచ్చింది. ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకోండి. నేను 11.5 ఇంచులు ఇంకొక హాఫ్ ఇంచ్ లూజ్ కోసం ఉంటుందని చెప్పేసి 12 ఇంచులు పెడుతున్నాను. 12 ఇంచుల్లో సగా భాగాన్ని తీసుకోండి. షోల్డర్ కోసం 6 ఇంచులు వస్తుంది. 12 ఇంచుల్లో ఎక్కడైతే మనం 1.5 ఇంచ్ పెట్టామో దాని పక్క నుంచి 6 ఇంచులు షోల్డర్ అనేది పెట్టండి. 6 ఇంచులు షోల్డర్ డ్రా చేసుకోండి. డాట్ పెట్టేసి దాన్ని ఒక స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు షర్ట్ పొడవునైతే మనం కొలుచుకుందాం. షర్ట్కి ఎప్పుడు కాలర్ వైపు తీసుకోవాలండి, హ్యాండ్ జాయింట్ వైపు తీసుకోకూడదు. క్రాస్ తీస్తాం కదా, హైట్ సరిగ్గా తెలియదు. కాలర్ దగ్గర నుంచి కిందకి ఎంత వచ్చిందో తీసుకోండి. నాకు ఇక్కడ 20 ఇంచెస్ వచ్చింది. నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ కలుపుకొని 22 ఇంచెస్ అనేది హైట్ పెట్టుకుంటున్నాను. షర్ట్ హైట్ అనేది దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. అలాగే ఇంకా క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి. ఇంకొంచెం క్లారిటీగా వీడియో తీయటానికి ట్రై చేస్తాను. ఇక్కడ 1.5 ఇంచ్ లైన్ దగ్గర నుంచి ఇంకొక 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోండి షోల్డర్ వైపు. అలాగే కింద వైపుకి 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోండి. మనకి నెక్ రౌండ్ షేప్ రావాలి కదా, దానికోసం 2 డాట్స్ని కలుపుతూ ఒక బాక్స్ లాగా డ్రా చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేయండి. అలాగే ఆర్మ్ రౌండ్ డౌన్ అనేది నేను ఇక్కడ 5.5 అనేది పెడుతున్నానండి. 5.5, 6 వరకు కూడా పెట్టేసేసుకోవచ్చు. వాటిని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకున్నాక ఒక 1 ఇంచ్ అనేది మనకి ఎడ్జ్ పాయింట్ దగ్గర నుంచి, ఆర్మ్ రౌండ్ ఎడ్జ్ పాయింట్ దగ్గర నుంచి పైకి పెట్టేసుకోండి. అక్కడి నుంచి మనకి షేప్ వచ్చేటట్టుగా, ఆర్మ్ రౌండ్ షేప్ వచ్చేటట్టుగా డ్రా చేసేసుకోండి. అలాగే ఒక హాఫ్ ఇంచ్ మనకి హ్యాండ్ వైపు అయితే డౌన్కి పెట్టేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా
డ్రా చేయండి. షోల్డర్ వైపు 1/2 ఇంచ్ డౌన్ లేకపోతే షర్ట్ లుకింగ్ బాగోదండి. ఈ బాక్స్లో కూడా ఒక చిన్న రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి. పెద్దగా అవసరం లేదు, చిన్నగా రౌండ్ షేప్ ఇచ్చేసేసుకోండి. ఆర్మ్ రౌండ్ అనేది నీట్గా వచ్చేటట్టుగా చెక్ చేసేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కొంచెం క్రాస్ అనేది తీస్తాము, ముందుగానే కట్ చేయట్లేదండి నేను, అది తర్వాత చూపిస్తాను మీకు. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ 1.5 ఇంచ్ కట్ చేసాం కదండి, అది షోల్డర్ హైట్లో కట్ చేసుకొని మళ్ళీ నెక్ అనేది 1.5 ఇంచ్కి డౌన్కి కట్ చేసి మళ్ళీ రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. ముందుగానే కింద నుంచి కట్ చేసుకుంటే మీరు బటన్స్ పట్టి కాజా పట్టి కుట్టేటప్పుడు క్లాత్ తగ్గిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసేసుకోండి. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే వీడియో ఇంకా క్లారిటీగా నీట్గా కావాలనుకుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేసేసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదండి, మనకి అక్కడ ఒక చిన్న టక్ పెట్టుకోండి. కింద ఫోల్డ్ చేయడానికి 2 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకున్నాం కదండి, అక్కడ ఒక టక్ ఇచ్చేసేసుకోండి. ఈ 1.5 ఇంచ్ ఫస్ట్ మనం లైన్ డ్రా చేసుకున్నాం కదండి, దాన్ని కిందకి ఇలా మడత పెట్టేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టేసి పిన్స్ ఏమన్నా పెట్టుకుంటారు అంటే పెట్టేసేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. నేనైతే ఇక్కడ ఏ పిన్స్ పెట్టట్లేదు. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, అటువైపే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని 1.5 ఇంచ్ని ఫోల్డ్ చేసేసి ఫోల్డింగ్ వైపు నుంచి కరెక్ట్గా ఉండేటట్టుగా పెట్టేసేసుకోండి. పెట్టేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసేసుకోండి. మనకి బటన్స్ పట్టి కాజా పట్టి ఉంది కదండి, దాన్ని వదిలేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి. మార్కర్తో మనం మార్క్ చేసుకున్నా పర్వాలేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా అలానే కట్ చేసేసుకోండి. అయితే నెక్ దగ్గర రౌండ్ ఉంది కదండి, దాన్ని మాత్రం కట్ చేయొద్దు. స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ ఇచ్చేసుకోండి, సరిపోతుంది. వీడియోలో చూడండి 1-2 సార్లు, కటింగ్ అనేది అర్థమవుతుంది. నెక్ రౌండ్ కట్ చేయకూడదండి బ్యాక్ పార్ట్లో. ఆర్మ్ రౌండ్ ఒక్కటి కట్ చేసుకోవాలి, అది కూడా మనం ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ డౌన్ ఇస్తాం కదా, ఆ డౌన్ కూడా లేకుండా స్ట్రైట్ లైన్లో కట్ చేసేసుకోవాలి. అలాగే మనం 1 ఇంచ్ దగ్గర లూజ్ ఒక టక్ పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసేయండి, ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా తీయనట్టుగా లైట్గా క్రాస్ తీసేయండి. కొంచెం చంక దగ్గర ముడతలు అవి రాకుండా ఉండటం కోసం. మిగిలిన పార్ట్లో ఇప్పుడు మనం డబల్ షోల్డర్ వేస్తాం కదా బ్యాక్ సైడ్, దానికోసం అని చెప్పేసి తీస్తున్నాను. హ్యాండ్స్ మిగిలిన క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. అంటే మనం ఇప్పుడు 2 లేయర్స్ మీద ఉంది కదండి, దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేస్తే 4 లేయర్స్ మీద వస్తుంది. హ్యాండ్స్ అనేది తీసుకున్నాం. హ్యాండ్స్ తీసుకున్నాక షోల్డర్స్ డబల్ షోల్డర్స్ అనేది తీసుకుందాం. కింద ఒక 1 ఇంచ్ అనేది లైన్ డ్రా చేసేసుకోండి. మనకి తర్వాత హ్యాండ్ అనేది ఎంత హైట్ కావాలో దాన్ని బట్టి పెట్టేసుకొని దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి. హ్యాండ్ని లూజ్గా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ ఎలా ఉందో అలా పెట్టేసేసి దానికి ఎలా ఉందో అలా ఒక లైన్ డ్రా చేసేయండి.
ఆ లూజ్ వరకు మనకి హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదండి, అక్కడ వరకు ఒక డాట్ పెట్టేసేయండి పైన. దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ పెట్టేసేయండి, మనకు కుట్టడం కోసం కావాలి కదా దానికోసం. ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఒకసారి టేప్తో ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకోండి. హ్యాండ్స్కి అనేది కొంచెం తగ్గితే అతుకులు వేస్తే బాగోదు. షర్ట్ కోసం కొంచెం ఎక్స్ట్రా ఉంటే పర్వాలేదు. అలాగే చంక అనేది కొలుచుకోండి. మనకి బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి చంక అనేది సరిపోయిందో లేదో సరిగ్గా చూసుకోండి. ఎగ్జాక్ట్గా వచ్చేస్తే ఓకే. కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ హ్యాండ్స్ ఎక్స్ట్రానే కట్ చేసేసుకోండి. మిడిల్లో ఒక టక్ పెట్టేసేయండి. హ్యాండ్ లూజ్ దగ్గరికి ఒక టక్ ఎక్స్ట్రా క్లాత్ అది కట్ చేసేసుకొని హ్యాండ్ లూజ్ వరకు ఒక టక్ ఇచ్చేసేయండి. కింద ఎడ్జెస్లో క్రాసులు అది ఏమన్నా ఉంటే కట్ చేసేసేయండి. హ్యాండ్స్ రెడీ అయిపోయాయండి మనకి. ఇప్పుడు షర్ట్కి డబల్ షోల్డర్ వేస్తాం కదా, ఆ షోల్డర్ కోసం క్లాత్ని ఓపెన్ చేసేసుకొని నేను 1 ఫోల్డింగ్ వేసుకున్నానండి. 1 ఫోల్డింగ్ మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ లెంత్ ఎంత ఉందో అంత హైట్లో వేసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ షోల్డర్ అనేది తీసుకోవటం కోసం బ్యాక్ పార్ట్ తీసేసుకొని 5 సంవత్సరాల బాబుకి నేను 4 ఇంచెస్ పెడుతున్నానండి. బ్యాక్ షోల్డర్ 4.5 అయినా పెట్టుకోవచ్చు. కింద క్రాసులు అది ఏమీ లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి కట్ చేసుకోవటానికి. అక్కడి నుంచి 4 ఇంచెస్, ఆ 4 ఇంచెస్ దగ్గరికి మన బ్యాక్ పార్ట్ తీసేసుకొని పెట్టేసేసుకోండి. 4 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా క్లాత్ని నీట్గా సర్దేయండి. మడతలు అది లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసేయండి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసి మనకి ఆర్మ్ రౌండ్ అనేది వస్తుంది కదా, ఆ షేప్ అనేది అక్కడ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనకి ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ ఆర్మ్ రౌండ్ వైపు తగ్గించాం కదండి. ఇక్కడ నాకు వీడియోలో చూపిస్తున్నప్పుడు కొంచెం రివర్స్ అయింది. మీరు చంక వైపు చంకే పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్మ్ రౌండ్ షేప్ వచ్చే వైపు ఆర్మ్ రౌండ్ పెట్టేసుకొని షోల్డర్ వైపు లైన్కి టచ్ అయ్యేటట్టుగా మిగిలిన హ్యాండ్ వైపు 1/2 ఇంచ్ లోతు తీసాం కదండి, ఆ లోతు వచ్చేలాగా డ్రా చేసేసుకోండి. ఆ లైన్ డ్రా చేసేసుకోండి 1/2 ఇంచ్. ఇక్కడ నెక్ కోసం నేను ఎక్కువ లెంత్ పెట్టట్లేదండి, చిన్నపిల్లలు కదా, 1 ఇంచ్ పెడుతున్నాను. మనం డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి కిందకి 1 ఇంచ్ మార్క్ చేసి ఆ 1 ఇంచ్లోనే రౌండ్ షేప్ తీస్తున్నాను. ఇందాక ఇక్కడ షోల్డర్ లెంత్ తీసుకున్నాం కదా, అక్కడికి ఆ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను. వీడియోలో చూపిస్తున్న విధంగానే షోల్డర్ అనేది కట్ చేసుకోండి. ఇది డబల్ షోల్డర్ వస్తుంది షర్టు. మనకి మెయిన్ షోల్డర్ అయితే రెడీ అయిపోయిందండి. కింద ఇందాక క్రాసులకు ఒక లైన్ డ్రా చేసాం కదా, అది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు సేమ్ అదే ప్లేస్లోనే ఇంకో పీస్ తీసేసుకోండి. షేప్ అనేది ఏం అవసరం లేదండి దీనికి, కొంచెం అటు ఇటుగా దాని మీద 1 ఇంచ్ ఎక్కువ ఉంటే చాలు. క్లాత్ కట్ చేసేసుకోండి. మనం కుట్టేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుంటాము. డబల్ షోల్డర్ కటింగ్ అయితే అయిపోయిందండి. అలాగే కాలర్ వీడియో స్టిచ్చింగ్లో చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.